విక్రమార్క గారు, డిప్యూటీ సీఎం గారు, అలాగనే శ్రీనివాస్ రెడ్డి గారు మంత్రివర్యులు, మన అభ్యర్థి రఘురామరెడ్డి గారు, పొన్న వెంకటేశ్వర్ల గారు, సిపిఎం నాయకులు, హాజరైనటువంటి మధుర అశేష ప్రజానీకానికి నా యొక్క విప్లవ నమస్కారాలు తెలియజేస్తున్నాను. సోదరి సోదరులారా, మీ అందరికీ తెలుసు, ఈనాడు ప్రధానమంత్రి ఎన్నికల కోసం ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 30 లక్షల ఉద్యోగాలను పీకేసినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అట్లాగనే ఈ దేశ ప్రజలు ఏం ఆహారం తీసుకోవాలి, ఎలా జీవించాలి అనేటువంటి విషయాల మీద అనేక రకాలైనటువంటి ఆంక్షలు విధించడం మనం చూసాం. ఈ దేశ సంపద మొత్తం కూడా కార్పొరేట్ కంపెనీలకు దోచిపెట్టి, అంబానీ అదానీలకి లక్షల కోట్ల రూపాయలను దోచిపెట్టి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం జవహర్లాల్ నెహ్రూ గారి కాడ నుంచి ఇందిరాగాంధీ వరకు వారు పెట్టినటువంటి ఐఐటీల్ని, లేకపోతే ఇతర సంస్థలు వచ్చేటువంటి విద్యని మొత్తాన్ని కూడా సంపూర్ణంగా నష్టపరిచేటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇవాళ విద్యలో భూత వైద్యాలు లేకపోతే జ్యోతిష్యాలు విద్యగా వచ్చి ఈ దేశం తిరోగమనంలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. అట్లాగనే 27 మంది సంపన్నులు ఈ దేశాన్ని వదిలిపెట్టి ఇతర దేశాలకు పోవడానికి, ఈ కార్పొరేట్ కంపెనీలని బయటకు పంపించడానికి